హాయ్. సో, ఈరోజు మనం వ్యాలిడ్ ఎనాగ్రామ్ అనే క్వశ్చన్‌ని సాల్వ్ చేయబోతున్నాం. ఎనాగ్రామ్ అంటే ఏంటంటే, దీనిలో ఏవైతే లెటర్స్ ఉన్నాయో, అవే లెటర్స్ దీనిలోనే ఉండాలి. డిఫరెంట్ ఆర్డర్ అయినా సరే పర్వాలేదు. సో, ఫస్ట్ ఈ క్వశ్చన్‌ని మోస్ట్ సింపుల్ వేలో సాల్వ్ చేయాలంటే, జస్ట్ దీన్ని సార్ట్ చేసి, దీన్ని సార్ట్ చేసి అవి 2 ఈక్వల్ కాదా అని చూస్తాం అంతే. సో, has pass అని సో ఇది చూస్తే ఇదొక వే, కానీ మనం ఇంకా డిఫరెంట్ మెథడ్ వాడాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే, కొంచెం మోర్ అండర్స్టాండింగ్ కోసం అంటే దీంట్లోనే డిఫరెంట్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి ఫౌండేషన్లా కావాలనుకుంటే మనం ఒక హ్యాష్ మ్యాప్ అని వాడి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. వాడి సాల్వ్ చేయొచ్చు. ఇంకా అప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఈ ఎస్లో ప్రతి లెటర్ ఒక ఫ్రీక్వెన్సీ, ప్రతి లెటర్ అంటే మనం ఏ నుండి జెడ్ దాకా ఒక డిక్షనరీని క్రియేట్ చేసి ఈ ప్రతి ఎలిమెంట్ని వెళ్ళి ఎస్కి ఒక కోడ్లా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏకి 2, బికి 0, సికి 0 అట్లా దీనికి అట్లా వస్తుంది. సేమ్ అట్లానే టీకి కూడా జనరేట్ చేస్తాము. జనరేట్ చేసి ఆ రెండింటిని మనం కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి ఇప్పుడు ఆ రెండు సేమ్ ఉంటే అప్పుడు వ్యాలిడ్ అయిపోయింది. ఇంకో డిఫరెంట్ వే, కొంచెం ఈజీ వే ఎట్లా అంటే, ఫస్ట్ మనం ఒక పి అనే ఎలిమెంట్ తీసుకొని దానిలో సెట్ ఆఫ్ ఎస్ అని క్రియేట్ చేస్తాం. సెట్ ఆఫ్ ఎస్ అంటే ఎస్లో ఉన్న ప్రతి యూనిక్ ఎలిమెంట్ వచ్చింది మనకి. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఫర్ సెట్ ఆఫ్ ఎస్ ఫర్ ఐ ఇన్ ఎస్, ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని తీసుకొని ఫర్ ఐ ఇన్ పి అంటే ఎస్లో ఉన్న ప్రతి యూనిక్ ఎలిమెంట్ని తీసుకొని ఇఫ్ ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ ఎస్లో దాన్ని కౌంట్ చూస్తాం ఈజ్ నాట్ ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ రిటర్న్ ఫాల్స్. ఒకవేళ ఈ లూప్ అంతా అయిపోయినా సరే ఫాల్స్ రిటర్న్ అవ్వలేదంటే ఇంకా ఆటోమేటిక్గా అది ట్రూ అయింది. దీనిలో ఒక బేస్ కేస్ ఉండిద్ది. బేస్ కేస్ ఏంటంటే ఒకవేళ ఆ రెండింటి లెన్స్ ఎస్టి లెన్సే సేమ్ లేకపోతే అప్పుడు ఆటోమేటిక్గా ఫాల్స్ రిటర్న్ చేయొచ్చు. అన్నీ సో ఇది ఎందాకటి దానికంటే మోర్ ఎఫిషియెంట్ వే. సో మనం ఇప్పుడు ఒకసారి ఆ డిక్షనరీ సొల్యూషన్ చూడాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ మనం ఎస్సి టీసీ అన్ని రెండు ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి ఏం చేసామంటే ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని వాటి ఫ్రీక్వెన్సీని మనం ఎస్సీలో యాడ్ చేసాం. అంటే ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఏ ఉందనుకోండి, ఆ ఏకి ఫ్రీక్వెన్సీ సేమ్ టీసీకి కూడా